హిందూయిజంలో పురాణాలు ఇతిహాసాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అష్టాదశ మహాపురాణాలు ఒక్కొక్క అంశం గురించి వివరిస్తాయి. అందులో ప్రధానంగా ఎక్కువగా చర్చకొచ్చేది గరుడ పురాణం. ఇది జననం, జీవనం, మరణం, మరణానంతర ఘటనల గురించి వివరిస్తుండటమే ఇందుకు కారణం. గరుడ పురాణం జీవితం, మరణం, ఆత్మప్రయోగం, ముఖ్యంగా అసలు మరణం ఎలా సంభవిస్తుంది, మరణించిన తర్వాత పాపపుణ్యాలను ఎలా కొలుస్తారు, పుణ్యం చేసిన వారికి ఎలాంటి సౌకర్యాలుంటాయి, పాపాలు చేసిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయి, ఇలాంటి అంశాల గురించి ఈ మహాపురాణం ప్రస్తావిస్తుంది. అయితే శరీరం నుండి ఆత్మ ఎలా విడిపోతుందనేది కూడా గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం మరణించే సమయంలో నవరంధ్రాల ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచి బయటకు వెళ్తుంది. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, నోరు, పాయువు, జననేంద్రియాల నుంచి ఆత్మ బయటకు పోతుంది. దీన్ని శాస్త్రవేత్తలు కూడా కన్ఫర్మ్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు మనిషి బతికున్నప్పుడు చేసే కార్యాల ఆధారంగా చనిపోయిన తర్వాత వ్యక్తి పాప పుణ్యాలను కొలుస్తారు. పాపాలు చేసిన వారికి శిక్షలు విధించడం, పుణ్యకార్యాలు చేసిన వారికి రాజమర్యాదలు చేయటం వంటి అంశాలను కూడా గరుడ పురాణంలో ప్రస్తావించారు. పుణ్యకార్యాలు చేసిన వారి ఆత్మ ఒకలా, పాపాలు చేసిన వారి ఆత్మ మరొకలా శరీరాన్ని విడిచి బయటకు వెళ్తుందని ఈ మహాపురాణం చెప్తుంది. పుణ్యాలు చేసిన వారు అంటే బతికున్నప్పుడు తోటి వారికి సాయం చేయటం, ఇతరులకు హాని కలిగించకపోవటం, ప్రకృతి ధర్మాన్ని పాటించిన వారు పుణ్య పురుషులుగా నిలుస్తారు. ఇలాంటి వారికి గౌరవప్రదమైన మరణం ఉంటుందని గరుడ పురాణం చెప్తుంది. పుణ్యాలు చేసిన వారి ఆత్మ బయటకు వెళ్లేటప్పుడు శరీరాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టదట. పుట్టుక సార్థకం కావడంతో మానవ జీవితానికి తృప్తి చెంది ఆత్మ శరీరం నుంచి సాఫీగా బయటకు వెళ్తుంది. ఇలాంటి వారిలో ఆత్మ ముక్కు రంధ్రాల నుంచి శరీరాన్ని వీడుతుంది. హిందువులు ఇలాంటి చావును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీరి మరణం తర్వాత కర్మ ఫలాల నుంచి విముక్తి పొంది ఆత్మ వైకుంఠానికి చేరుతుందని గరుడ పురాణంలో ప్రస్తావించింది. ఇక పాపాలు చేసిన వారి ఆత్మ అంటే స్వార్థంతో, వ్యక్తిగత కోరికలతో బతుకుతూ ఇతరులకు హాని చేసిన వారు, స్వలాభం కోసం మిగతా వారిని మోసం చేసిన వారు మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు. వీరికి అక్కడ వివిధ రకాలైన శిక్షలు అమలు చేస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. పాపాల తీవ్రతను బట్టి శిక్షల కఠినత్వం పెరుగుతుంది. వీరికి భయంకరమైన, అసహ్యకరమైన చావు వస్తుంది. పాయువు, జననేంద్రియాల ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్తుందట. కొన్నిసార్లు చావు భయం వీరిని యూరినేషన్ చేసుకునేలా, అసంకల్పితంగా మల విసర్జన చేసేలా చేస్తుంది. కొందరిని ఆత్మ ఎంతకు విడిచి వెళ్ళదు. కర్మఫలం ఇంకా మిగిలి ఉండటం లేదా ఫ్యామిలీకి లోతుగా అటాచ్ అవటం వల్ల శరీరాన్ని విడిచి వెళ్ళటానికి ఆత్మ నిరాకరిస్తుంది. ఇలాంటి సమయాల్లో యమధర్మరాజు బలవంతంగా ఆత్మను లాగేస్తాడు. ఈ క్రమంలో ఆత్మ కళ్ళ నుంచి బయటకు వెళ్తుందట. అందుకే చనిపోయే ముందు కొందరికి కనుగుండ్లు పైకి తేల్తాయి. ఇలాంటి ఎన్నో విషయాలను శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుడ్మంతుడికి ఉపదేశించిన గరుడ పురాణంలో చెప్పబడింది.